బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకి చేరుకుంది. నేటితో రాధాకిషన్ రావు జ్యుడిషియల్ కస్టడీ ముగియనుండటంతో ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే రాధాకిషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు రిపోర్ట్ను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు. ఇక రాధాకిషన్ విచారణలో మరో నలుగురు రాజకీయ నేతల పేర్లు కూడా బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎవరా నలుగురు అనే చర్చ కూడా జరుగుతోంది. ఇక మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం ప్రభుత్వం నియమించిన పీపీ పైన ఈ నెల 15న నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకైతే చేరుకుంది. ఇక నేటితో రాధాకిషన్ రావు జ్యుడిషియల్ కస్టడీ ముగియనుండటంతో ఆయనను నాంపల్లి కోర్టులో అయితే హాజరుపరచనున్నారు. ఇప్పటికే రాధాకిషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు రిపోర్ట్ను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు. ఇక రాధాకిషన్ విచారణలో మరో నలుగురు రాజకీయ నేతల పేర్లు కూడా బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎవరా నలుగురు అనే చర్చ కూడా నడుస్తోంది. ఇక మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం ప్రభుత్వం నియమించిన పీపీ పైన ఈ నెల 15న నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఈ రిపోర్ట్ను అయితే సీల్డ్ కవర్లో పెట్టి కోర్టులో సమర్పించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ సీల్డ్ కవర్లో ఏముంది, అలాగే ఈ నలుగురు నేతలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ నలుగురు ఎవరు, ఏంటి, ఈ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అసలు? రైట్, ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా చాలా వరకు ఎవరైతే ఇందులో ఉన్న నేతలు కావచ్చు, అలాగే వారు ఏం చెప్పారు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, ఎందుకొరకు ట్యాప్ చేశారు అనే పూర్తి వివరాలతోటి ఈ సీల్డ్ కవర్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇది ఇప్పటికీ కోర్టుకు సబ్మిట్ చేశారు. అండ్ అంతేకాకుండా ఇందులో ఒక పార్టీకి సంబంధించిన సుప్రీము, అలాగే ఓ ఎంపీ, మిగతా ఇద్దరు ఎమ్మెల్యేస్, ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నట్లయితే తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ కేసులో దాదాపు నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారితో పాటు మరో నలుగురిని కూడా అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనైతే విచారణ కొనసాగించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం నిందితులను చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. ఈ కేసులో దాదాపుగా అరెస్ట్ చేసిన నలుగురికి సంబంధించి వారి స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేసిన అధికారులు ఈ యొక్క అంశాలను కూడా పరిగణలోకి తీసుకొనే ఆ యొక్క బడా బాబులు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ నేతలు, వాళ్ళని కూడా త్వరలోనే వారికి సంబంధించి కూడా నోటీసులు పంపిస్తామంటూ కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. అయితే వారెవరు, నిజంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేనా లేకపోతే ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళ అనే విషయం మాత్రం పూర్తి స్థాయిలో బయటికి రాకపోయినా కానీ గత ప్రభుత్వంలోని ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా ఇప్పటికే నిందితులు ఒప్పుకోవడం అయితే జరిగింది. సో దీంతో ఆ ఎంపీ, ఆ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్సీ ఎవరు అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొందని అయితే చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ కేసులో ప్రతిరోజు ఒక ట్విస్ట్, ఒక బడా బాబు బయటకు వస్తున్నాడు. సో ఈసారి వచ్చే బాబు ఎవరు అనే విషయం పైన కూడా కొంతవరకు జనాలలో ఆసక్తి అయితే నెలకొంది. ఇక పోలీస్ వచ్చేసరికి అయితే ఎప్పటికప్పుడు కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అనేది వేగవంతం చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు డబ్బులు ఎంతవరకు చేతులు మారాయి, ఇవి ఎక్కడెక్కడ ఉపయోగించారు అనే విషయాలపైన కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ యొక్క డబ్బులని ఏ బిజినెస్ లో ఎందుకొరకు వాడారు అనే విషయాలపైన కూడా చాలా వరకు ఆరా తీస్తున్నారు. అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనే విషయాలపైన కూడా విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మమత, రైట్, అలాగే రాధాకిషన్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ అయితే ఈ రోజుతో ముగియనుంది. అంటే ఇది మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆధారాల మేరకు చాలా మంది బడాబాబులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయనను బయటికి వదిలే అవకాశం అయితే లేదు. కంపల్సరీ ఒక కేసులో నిందితులకు సంబంధించి ఆయన పరోక్షంగా లేకపోతే ప్రత్యక్షంగా ఆయన ఆల్రెడీ ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి మరికొద్ది రోజులు ఆయన నుండి విషయం బయటికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఆయనను ఇంకొద్ది రోజులు కస్టడీకి తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, ఇక పీపీకి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించి కూడా ఈ నెల 15న అయితే కోర్టు నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికైతే ఈ యొక్క రాధాకృష్ణన్ కావచ్చు, ఇంతకు ముందు అరెస్ట్ చేసిన మిగతా నలుగురికి సంబంధించి కావచ్చు, వారికైతే బెయిల్ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ అంశాలు కనిపిస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే
ఈ పేర్లు బయటికి రానున్నాయో వారికి సంబంధించి కూడా పక్కా ప్రణాళికనైతే ఇప్పటికే అధికారులు తీసుకున్నట్లు అంటే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ రాకుండా చూసేందుకు అయితే ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేయడం అయితే జరిగినట్లయితే తెలుస్తోంది. అయితే వాళ్ళు ఎవరు ఏంటి అనే వివరాలు మాత్రం బయటికి రాకపోయినా వారికి సంబంధించిన పక్కా ఆధారాలను మాత్రం కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాతనే వారికి నోటీసులు పంపించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.